హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. ఎన్నిసార్లు మోసుకోవాలి? ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే ట్రైలర్ టైంకి వస్తుంది అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. మాటలు లేవు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మన తెలుగు సినిమాలు ఇప్పటి వరకు చూడలేని విజువల్స్ని మేకింగ్ అయితే కనిపిస్తుంది. మహాభారత రెఫరెన్సెస్తో స్టోరీని అయితే పర్ఫెక్ట్గా ట్రైలర్ కట్లో చూపించారు. కలర్ గ్రేడింగ్ గ్లిమ్స్లో ఒకలా ఉంది, ట్రైలర్లో ఇంకోలా ఉంది, ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్లో ఇంకోలా ఉంది. ఇప్పుడు థియేటర్లో మనం ఏం చూస్తాం అనేది ఒక డౌట్. వైజయంతి మూవీస్ ఖర్చు పెట్టిన 600 crores బడ్జెట్ని ప్రతి ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. వీళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రొడక్షన్ డిజైన్, సెట్, ప్రాప్స్ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. కమలాసన్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. ఆ ప్రాస్టిక్స్ ఎలా వేశారు కానీ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకు ఈ ట్రైలర్లో బాగా నచ్చింది ఈ మహాభారత ట్రాన్సిషన్ షాట్ అండ్ బుద్ధి ట్రాన్స్ఫర్మేషన్. మాలిక్ అనే ఉత్తరాలుగా యాడ్ చేస్తుంది. అండ్ ఈ ఉత్తర కడుపులో ఉన్న బిడ్డనే అశ్వత్థామ చంపేద్దాం అనుకుంటాడు. అశ్వత్థామ వర్సెస్ భైరవ్ ఫైట్ మామూలుగా లేదుగా. భైరవ్ అసలు అశ్వత్థామని ఓడించగలడా? ఇది ఇంకో డౌట్. అంటే భైరవ్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు మనకు తెలిసిన వరకు. అలాంటిది ఒక అశ్వత్థామ లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ని ఓడించగలడా? ఇన్ కేస్ భైరవ్ కలికి అయితే ఓడించగలదు. ఇది కాకపోతే ఈ క్వశ్చన్కి మీ థియేటర్లో ఆన్సర్ తెలుసుకోవాలి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ట్రైలర్ మ్యూజిక్ కొత్తగా లేదు. ముందుగా రిలీజ్ చేసిన ఎన్టీడీస్ గుజ్జి అశ్వత్థామలో ఉన్నట్టే ఉంది. మాధవ్ సాంగ్ అయితే బాగుంది, కానీ నేను ఒక థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. అలా అయితే లేదు. నాకు ఎందుకో సంతోష్ నారాయణ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద చిన్న డౌట్ అయితే ఉంది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే నాగేశ్వరిని అయితే సైఫైని, ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్ని, మైథాలజీని బాగా బ్లెండ్ చేశారు. ట్రైలర్లో చూస్తే ఒకటి అర్థమవుతుంది ఎమోషనల్ కోషెంట్ మూవీలో ఎంత ఉంటుందో. డ్రామాని ఎంగేజింగ్గా చూపిస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ స్కై ఈజ్ ది లిమిట్ అని చెప్పవచ్చు. ఇంకా డీటెయిల్గా బ్రేక్ డౌన్ వీడియోలో మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా.